మార్నింగ్ లేచేసరికి వర్షం పడుతూ వెదర్ అంతా కూడా చాలా కూల్గా ఉందండి. చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. మా చుట్టూ పంట పొలాలు ఉండడంతో వర్షం అది కూడా ఎక్కువగా ఉండి చెరువులాగా అనిపించింది. చూడండి, చూస్తుంటే చెరువులా ఉంది కదా. హౌస్ క్లీనింగ్ అంతా పూర్తి చేసుకుని శనివారం కదండి, ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా పూజించుకున్నాను. చాలా చక్కగా పూజ అయితే చేసుకున్నా అండి. ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుని కొలుచుకుంటే మనకంతా మంచి జరుగుతుంది కదా. చక్కగా దీపం వెలిగించి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి నైవేద్యం కింద పెట్టుకున్నాను. పూజ చేసుకుంటే ఆ రోజంతా బాగుంటుంది కదండి. తర్వాత అయితే నా పనులు అయితే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నేను పప్పు చుక్కకూర అయితే వండాయండి. తర్వాత అరటికాయ ఒకటి ఫ్రై చేశాను. అరటికాయ మసాలా ఫ్రై అయితే చేశానండి. పప్పు తాలింపు వేసాను. చక్కగా కమ్మటి వాసన వచ్చి పప్పు తింటుంటే చాలా బాగుంటుంది. కలియుగ దైవమైన ఆ శ్రీనివాసుని తలుచుకుంటే మనకి ఎంత కష్టం వచ్చినా క్షణాల్లో తీరిపోతుంది కదండి. మనసులో నమ్మకం ఉంటే ఏ పనైనా జరుగుతుంది కదా. పూజ చేసుకున్న రోజైతే నాకంతా కూడా మంచిగా అనిపిస్తుందండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది చక్కగా. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది చూడండి. రైస్, పప్పు చుక్కకూర, అరటికాయ ఫ్రై. ఈ రోజంతా కూడా వెజిటేరియనే కదా. ఈ మూడు రెడీ అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ అయితే నేను సర్దేశానండి. మా పాపలిద్దరికి కూడా ఈ రోజు కాలేజ్ సెలవు. ఈరోజు హాలిడే కాబట్టి వాళ్ళిద్దరూ నాతోనే టైం స్పెండ్ చేస్తారు. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే కొంచెం ఆనందంగా అనిపిస్తుందండి. వీక్ అంతా కూడా కాలేజీకి వెళ్ళిపోతారు కదా. చిన్న ఫ్రూట్స్ కూడా నేను లంచ్ బాక్స్లో సర్దేశాను. ఇదండి లంచ్ బాక్స్. లాస్ట్గా కాఫీ కలిపేసి మా వారికి ఇచ్చేసి నేను కూడా తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యాను. మా వారైతే స్కూల్కి వెళ్ళిపోయారు లంచ్ బాక్స్ పట్టుకుని. ఇదండి నా మార్నింగ్ రొటీను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్.